దేవభూమి కేరళపై ప్రకృతి కన్నెర్ర చేసింది. 24 గంటల్లో 37.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వర్ష విలయంతో కొండ చర్యలు విరిగిపడ్డాయి. వాయనాడు ఘటనలో మృతుల సంఖ్య 84కు చేరింది. శిథిలాల కింద వందల మంది చిక్కుకుపోయారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రెస్క్యూ ఆపరేషన్లో ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, నేవీ, వైమానిక దళాలు పాల్గొన్నాయి. కేరళ సీఎం సహాయ నిధికి 5 కోట్ల రూపాయలను విడుదల చేశారు తమిళనాడు సీఎం స్టాలిన్. కేరళలో 2 రోజులు సంతాప దినాలు ప్రకటించారు సీఎం విజయన్. వాయనాడులో సహాయ పునరావాస కార్యక్రమాలకు అండగా నిలవాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. కొండ చర్యల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి పరిహారం పెంచాలని కోరారు. వాయనాడులో సంభవించిన ప్రకృతి విపత్తు గురించి లోక్సభలో మాట్లాడారు రాహుల్ గాంధీ. పశ్చిమ కనుమల్లో కొండ చర్యలు విరిగిపడే ప్రమాదమున్న ప్రాంతాలను వెంటనే మ్యాపింగ్ చేయాలన్నారు. వాయనాడు విలయంపై పార్లమెంటులో ప్రకటన చేశారు కేంద్ర మంత్రి జేపీ నడ్డా. కష్టకాలంలో కేరళ ప్రభుత్వానికి కేంద్రం అన్ని విధాలా అండగా నిలుస్తుందని తెలిపారు. ప్రధాని మోదీ సీఎం విజయన్తో మాట్లాడారని తెలిపారు. సీఎం చంద్రబాబుకు మాట తప్పడం అలవాటేనని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఎన్నికల హామీలపై యూటర్న్ తీసుకున్నారని విమర్శించారు. సూపర్ 6 పేరుతో ప్రజలను చీటింగ్ చేశారని మండిపడ్డారు. సంపద సృష్టిస్తామన్న చంద్రబాబు ఇప్పుడు హామీల అమలుకు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు అంబటి రాంబాబు. కేంద్రాన్ని నిధుల కోసం గట్టిగా అడగలేని పరిస్థితుల్లో చంద్రబాబు ఉన్నారని అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి షాక్ మీద షాక్ ఇస్తున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ప్రతిపక్ష నేత ఛాంబర్కు ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు వెళ్లారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేపీ వివేక్, మల్లారెడ్డి వెంట తెల్లం వెంకట్రావు వెళ్లి ప్రశాంత్ రెడ్డితో భేటీ కావడం చర్చనీయాంశమైంది. ప్రతిపక్ష నేత ఛాంబర్ నుంచి ప్రశాంత్ రెడ్డి తెల్లం వెంకట్రావుతో కలిసి బయటకు వెళ్లిపోయారు. అన్నమయ్య జిల్లాలో మహిళా వీఆర్ఓను టీడీపీ నాయకుడు వేధింపులకు గురిచేస్తున్నాడు. రాయచోటి మండలం చెన్నముక్కపల్లిలో వీఆర్ఓగా పనిచేస్తున్న తనను టీడీపీ నేత చవాకుల రాజేష్ వేధిస్తున్నాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాను చెప్పినట్లు వినాలని బెదిరిస్తున్నాడని తెలిపారు. అర్ధరాత్రి కూడా ఫోన్లు చేసి అసభ్యంగా మాట్లాడుతున్నాడని వెల్లడించారు. తనకు చవాకుల రాజేష్ నుంచి రక్షణ కల్పించాలని మహిళా వీఆర్ఓ కోరుతున్నారు. ఎన్టీఆర్ జిల్లా కంచకచర్ల మండలం కీసర ఇసుక స్టాక్ పాయింట్ వద్ద ఘర్షణ చోటు చేసుకుంది. ఇసుక కోసం వరుస క్రమంలో నిల్చునే విషయంలో స్థానికులు, స్థానికేతరుల మధ్య తలెత్తిన వాగ్వాదం ఘర్షణకు దారితీసింది. బయట ప్రాంతం నుంచి వచ్చిన లారీ డ్రైవర్పై కర్రలతో దాడి చేశారు. పోలీసుల సమక్షంలోనే ఈ ఘర్షణ చోటు చేసుకుంది. హైదరాబాద్లో ఆశా వర్కర్లు మెరుపు ధర్నాకు దిగారు. హామీల అమలు చేయాలంటూ కోటి చౌరస్తాలోని వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. 18,000 వేతనంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కర్నూలులోని తుంగభద్ర డ్యాం నిండు కుండలా మారింది. డ్యాం పూర్తిస్థాయి నీటిమట్టం 105 టీఎంసీలు కాగా ప్రస్తుతం 100 టీఎంసీలుగా ఉంది. ఇన్ఫ్లో 1,31,821 క్యూసెక్కులుగా ఉండడంతో 5 గేట్లు ఎత్తి 93,784 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఈ నేపథ్యంలో తుంగభద్ర నది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. వశిష్ఠ గోదావరి వరద ముంపుతో లంక గ్రామాల వాసులు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. గత 10 రోజుల నుంచి దిగ్బంధంలో ఉన్న తమను పట్టించుకున్న నాదులే లేడని వాపోతున్నారు లంకవాసులు. వైఎస్ జగన్ హయాంలో తమకు వరద సమయంలో ఎటువంటి లోటు లేకుండా చూసుకున్నారని గుర్తు చేశారు. ప్రస్తుతం తమ గోడును ఎవరూ పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు లంకవాసులు. బడ్జెట్లో అమరావతికి 15,000 కోట్ల నిధులపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఫుల్ క్లారిటీ ఇచ్చారు. కేంద్రం ఇచ్చేది నిధులు కాదు, అది అప్పు అంటూ కుండబద్దలు కొట్టారు. రుణాల రూపంలో అమరావతికి కేంద్రం నిధులు సమకూరుస్తోందని, ఆ అప్పు చెల్లించడానికి 30 ఏళ్ల సమయం పడుతుందని కామెంట్స్ చేశారు. అయితే అప్పు కేంద్రం చెల్లిస్తుందా, రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుందా తెలియాల్సి ఉందంటూ స్టేట్మెంట్ ఇచ్చేశారు. ఏపీలో మరో పథకానికి కూటమి ప్రభుత్వం మంగళం పాడేలా కనిపిస్తోంది. పేదల ఆరోగ్యానికి భరోసానిస్తున్న ఆరోగ్యశ్రీని ఎత్తేసేలా కూటమి మంత్రుల మాటలు వినిపిస్తున్నాయి. తాజాగా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. ఆరోగ్యశ్రీకి ప్రభుత్వం వద్ద డబ్బు లేదని, ఆయుష్మాన్ భారత్తో సరిపెట్టుకోవాలన్న తీరులో ఆయన మాటలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఇసుకాసురుల అక్రమ దందా తారాస్థాయికి చేరింది. టీడీపీ నేతలకు ఉచిత ఇసుక కాసుల పంట కురిపిస్తోంది. రాత్రికి రాత్రే ఎన్టీఆర్ జిల్లా నుంచి తెలంగాణకు అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు. ఆంధ్రాలో లోడింగ్, తెలంగాణలో అన్లోడింగ్ చేస్తున్నారు. ఏలూరు జిల్లాలో అన్నదాతలు ఆందోళనకు దిగారు. గవరవరం పాత వర్జీనియా పొగాకు వేలం కేంద్రం గౌడాన్ల వద్ద రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. మొక్కజొన్న పంటను వ్యాపారికి అమ్మగా బకాయి పడ్డ సొమ్ములు చెల్లించాలంటూ పోలవరం మండలానికి చెందిన రైతులు ధర్నా నిర్వహించారు. అధికారులు న్యాయం చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్రమ రవాణా నిరోధంపై కఠిన చర్యలు తీసుకోవాలని అక్రమ రవాణా బాధిత మహిళల రాష్ట్ర సమైక్య విముక్తి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. బాధితులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ అందేలా చూడాలన్నారు.
జీఓఎంఎస్ నంబర్ 28 ప్రకారం రెస్క్యూ అయిన బాధితులకు 20,000 రూపాయల తక్షణ ఆర్థిక సాయం అందజేయాలన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా జి మాడుగుల మండల కేంద్రంలో మావోయిస్టు వారోత్సవాలకు వ్యతిరేకంగా ప్రజలతో పాటు విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. మావోలు అభివృద్ధికి అడ్డుగా నిలవొద్దు అన్నలారా అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ చేశారు. డా యాప్లో పెట్టుబడులు పెట్టి మోసపోయిన బాధితుల నుంచి రెండో రోజు చిత్తూరు జిల్లా పలమనేరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో వినతులు స్వీకరిస్తున్నారు విచారణ కమిటీ సభ్యులు. తొలి రోజు 224 మంది బాధితులు ఫిర్యాదులు చేశారు. వారు 4 కోట్ల రూపాయలకు పైగా డా యాప్లో పెట్టుబడులు పెట్టారని గుర్తించారు. బాధితులు స్వచ్ఛందంగా వచ్చి ఫిర్యాదు చేయాలని అధికారులు కోరుతున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేశారు. వీరఘట్టం మండలం బీటవాడకు చెందిన 18 నెలల బాలుడికి వెన్నెముకలో కణితి ఏర్పడడంతో శస్త్రచికిత్స ద్వారా తొలగించారు డాక్టర్లు. దీంతో బాలుడి తల్లిదండ్రులు వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. తిరుమల శ్రీవారిని మాజీ సీఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం దర్శించుకున్నారు. వీఐపీ దర్శన సమయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ధర్మ ప్రచారానికి ప్రధానమైన వేదిక టీటీడీ కావాలని గతంలో టీటీడీ ఈవోగా విధులు నిర్వహించిన ఎల్వి సుబ్రహ్మణ్యం ప్రస్తుత అధికారులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. కృష్ణా జిల్లా మోపిదేవిలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో ఆషాఢ కృతిక మహోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. స్వామి అమ్మవార్లను కూరగాయలతో ఘనంగా అలంకరించారు. స్వామివారి జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకొని లోక కళ్యాణార్థం 3 టన్నుల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో ఆలయాన్ని అలంకరించారు. ఈ సందర్భంగా 108 కలశాలతో అష్టోత్తర కళాభిషేకం నిర్వహించారు. ఆషాఢ కృతిక మహోత్సవాలను తిలకించేందుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. తెలంగాణ బీజేపీ చీఫ్ నియామకంపై సస్పెన్స్ కొనసాగుతోంది. మరోవైపు బీసీ నేతకే పగ్గాలు అంటూ ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో బీసీ కోటాలో ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్ మధ్య పోటీ నెలకొంది. సంఘ పరివార క్షేత్రాల నుంచి మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావుకు అవకాశం ఇవ్వాలనే వాదన వినిపిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు వెంటనే బీసీ డిక్లరేషన్ ప్రకటించాలని ఖిలా వరంగల్ ఎంఆర్ఓకు బీజేపీ నేతలు వినతిపత్రం అందజేశారు. కామారెడ్డిలో ఎన్నికల ముందు ప్రస్తుత సీఎం రేవంత్ బీసీలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని బీజేపీ నేతలు ప్రదీప్ రావు డిమాండ్ చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం వద్ద బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ హామీ ఇచ్చిన కామారెడ్డి బీసీ డిక్లరేషన్ కు బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడం విడ్డూరమన్నారు బీజేపీ మోర్చా జిల్లా అధ్యక్షుడు రాజేందర్. రాష్ట్ర జనాభాలో 50% పైగా ఉన్న బీసీలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్లు పెంచాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రాతినిధ్యం పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. బడ్జెట్లో బీసీ డిక్లరేషన్ అమలుకు అవసరమయ్యే 50,000 కోట్లను తక్షణమే కేటాయించాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రకారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించలేదని జనగామ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు బీజేపీ ఓబీసీ మోర్చా నాయకులు. గొల్ల కురుములకు అధికారంలోకి వచ్చిన తర్వాత గొర్రెల పంపిణీ కార్యక్రమం చేపట్టకుండా మోసం చేశారన్నారు. ముదిరాజు, గంగపుత్ర, పద్మశాలి, కాపు, విశ్వకర్మ, రజకులకు ఎటువంటి లబ్ధి చేకూర్చడం లేదన్నారు. సింగరేణి బొగ్గు బ్లాకుల వేలంను వ్యతిరేకిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టిన బస్సు యాత్ర మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్కు చేరుకుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సింగరేణి సంస్థ నుంచి వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనుల కోసం అందుతున్నాయన్నారు సిపిఎం నేతలు. సింగరేణి కార్మికుల భవిష్యత్తును రోడ్డుపాలు చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు. జనగామ జిల్లా నమిలిగొండ రెవెన్యూ శివార్లోని ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మించిన రేకుల షెడ్డును అధికారులు కూల్చివేశారు. పలుమార్లు హెచ్చరించినా ఫలితం లేకపోవడంతో తహసీల్దార్ ఆదేశాలతో అక్రమ నిర్మాణాలను అధికారులు జేసీబీతో కూల్చేశారు. కరీంనగర్ జిల్లా కురిక్యాల వద్ద ఘర్షకుర్తి ఫ్లవర్ రూమ్స్ కార్మికులు నిరంతరం ఉపాధి కల్పించాలని రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. గత 8 నెలలుగా పరిశ్రమలకు పని లేక ఫ్లవర్ రూమ్స్ అవస్థలు పడుతున్నామన్నారు. 10 ఏళ్ల క్రితం నేతన్నల ఆత్మహత్యలు, ఆకలి చావుల్లాగా మళ్లీ పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం వస్త్ర ఉత్పత్తికి సహకరించి ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లాలోని పులిచింతల ప్రాజెక్టు నీరు లేక అడుగంటింది. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా డెల్టాకు నీరందించే ఈ ప్రాజెక్టు జలకళ లేక అడుగున ఉన్న రాళ్లు కనిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్టులోకి ఇప్పటి వరకు వరద నీరు రాలేదు. దీనికి తోడు స్వల్ప లీకేజీలు ఉండడంతో ప్రాజెక్టులో నీరు అడుగుకు చేరింది. జిల్లాలో అడపాదడపా వర్షాలు కురుస్తున్నా నీరు చెప్పుకోదగ్గ రీతిలో ప్రాజెక్టుకు చేరటం లేదు. దీంతో ప్రాజెక్టు నీరు లేక వెలవెలపోతోంది. హైదరాబాద్లోని ఉప్పల్ క్రికెట్ స్టేడియం ఆవరణలో రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ చేశారు మాజీ ఎంపీ విహెచ్. ఈ విగ్రహ ఆవిష్కరణకు ప్రియాంక గాంధీని ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ చైర్మన్ శివసేనారెడ్డి, ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పరమేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల పోలీసుల అదుపులో ఉన్న ముగ్గురు మావోయిస్టులకు ఎలాంటి హాని తలపెట్టకుండా కోర్టులో హాజరుపరచాలని మావోయిస్టు పార్టీ జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, పరకాల డివిజన్ కమిటీ కార్యదర్శి వెంకటేష్ డిమాండ్ చేశారు. పోలీసుల అదుపులో ఉన్న వారికి ఎలాంటి హాని జరిగినా కాంగ్రెస్ ప్రభుత్వం, స్థానిక నాయకులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొయ్యూరులోని పలు వీధుల్లో నాటిన కోనోకార్పస్ చెట్లను తొలగించాలని ప్రజలు కోరుతున్నారు. వాటి వల్ల మనుషుల ప్రాణాలకి ముప్పు పొంచి ఉందని శాస్త్రవేత్తలు చెప్పడంతో తొలగించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని, అందుకు వాటిని లేకుండా చేయాలంటున్నారు. చర్ల మండలంలోని పలు గ్రామాల్లో ఉన్న చెట్లను తొలగించి ప్రాణాలు కాపాడాలని ప్రజలు కోరుతున్నారు. ఎగువ నుంచి భారీగా వరద నీరు వస్తూ ఉండడంతో కృష్ణా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. నదీ పరివాహక ప్రాంతంలో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. జూరాల ప్రాజెక్టు 41 గేట్లు ఎత్తి 3 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. నదీ తీర ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. తీర ప్రాంతంలో ఉన్న పుష్కర ఘాట్లు అన్నీ కూడా వరద నీటితో నిండిపోయాయి. అక్కడ ప్రమాదాలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. సాగునీటి కోసం రైతులు రోడ్డెక్కిన సంఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. చెరువు నీటిని కామారెడ్డి మున్సిపాలిటీకి కేటాయించొద్దని, పూర్తి నీటిని ఆయకట్టు సాగునీటికే ఇవ్వాలని ఆందోళన చేశారు. కామారెడ్డికి తాగునీరు అవసరమైతే వేరే ప్రాంతాల నుంచి తెచ్చేందుకు ప్రయత్నాలు చేయాలన్నారు. మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపోచమ్మ, మల్లన్న సాగర్కు ప్రాజెక్టుల నుంచి సాగునీటిని విడుదల చేయాలని మాజీ ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి డిమాండ్ చేశారు. కాలువలకు నీళ్లు వదిలి రైతులను ఆదుకోవాలన్నారు. సింగాయిపల్లిలోని కెనాల్ వద్ద రైతులతో కలిసి నిరసన తెలిపారు. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం గార్లగడ్డ తండాల్లో పోలీసులు కార్డన్ సర్చ్ నిర్వహించారు. పోలీసుల సోదాల్లో 800 లీటర్ల బెల్లం పానకు, 15 లీటర్ల గుడుంబా పట్టుబడింది. ఎవరైనా గుడుంబా తయారు చేసినా, గంజాయి అమ్మినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు పోలీసులు. మేడ్చల్ జిల్లా శామీర్పేట్ పిఎస్ పరిధిలోని రత్నాలయం దేవాలయంలో చోరీ కేసును వారం రోజుల్లో ఛేదించారు పోలీసులు. అలియాబాద్ చౌరస్తాలోని రత్నాలయంలో చోరీకి పాల్పడ్డ ముగ్గురిని అరెస్టు చేశారు. నిందితుల నుంచి 70 లక్షల విలువైన బంగారు, వెండి, కాంస్య విగ్రహాలతో పాటు 80,000 నగదు, 2 బైకులు, 4 సెల్ ఫోన్లను రికవరీ చేశారు. ఖమ్మం జిల్లా ఇల్లందులోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కీచక టీచర్కు తల్లిదండ్రులు దయాశుద్ధి చేశారు. టీచర్ రామదాస్ను కఠినంగా శిక్షించాలని ఆందోళనకు దిగారు తల్లిదండ్రులు. రామదాస్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా నార్సింగిలోని గంధంగూడలో గన్ మిస్ఫైర్ అయింది. ఆర్మీ జవాన్లు ఫైరింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా గన్ మిస్ఫైర్ అయ్యి ఓ ఇంట్లో ఉన్న మహిళ కాల్లోకి బుల్లెట్ దూసుకెళ్లింది. బుల్లెట్ దిగడంతో మహిళ అక్కడికక్కడే కుప్పకూలింది. గమనించిన స్థానికులు ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ వనస్థలిపురంలోని సాఫ్ట్వేర్ ఇంజనీర్పై సామూహిక అత్యాచారం కేసును సీరియస్ గా తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు ఎల్బీనగర్ పోలీసులు. గౌతమ్ రెడ్డి అనే వ్యక్తితో బొమ్మరిల్లు రెస్టారెంట్ వెళ్లిన బాధితురాలు అక్కడి నుంచి హోటల్ రూమ్ కు వెళ్లింది. మద్యం మత్తులో అదే రూమ్ లో పడుకోవడంతో ఇదే అదునుగా ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టారు 2 యువకులు. బాధిత యువతి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. సవాళ్లను ధీటుగా ఎదుర్కొంటూ భారత పారిశ్రామికంగా ముందడుగు వేస్తోందన్నారు ప్రధాని మోదీ. 8% వృద్ధి రేటుతో దేశం దూసుకెళ్తోందని, 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారే రోజు ఎంతో దూరంలో లేదని స్పష్టం చేశారు. భారత పరిశ్రమల సమైక్య సిఐఐ నిర్వహించిన బడ్జెట్ అనంతరం సదస్సులో మాట్లాడారు ప్రధాని మోదీ. 10 ఏళ్ల కాలంలో దేశ బడ్జెట్ను 3 చేశామని వెల్లడించారు. జార్ఖండ్లో రైలు ప్రమాదం జరిగింది. చక్రధరపూర్ దగ్గర గూడ్స్ రైలు పట్టాలు తప్పి పక్కనున్న ట్రాక్ పై ఒరిగింది. దీంతో అదే ట్రాక్ పై ప్రయాణిస్తున్న హౌరా ముంబై ఎక్స్ప్రెస్ దాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో 2 మృతి చెందగా 20 మంది గాయపడ్డారు. పారిస్ ఒలింపిక్స్ లో భారత్కు 2వ మెడల్ దక్కింది. మరో కాంస్యం ఖాతాలో వేసుకున్నారు షూటర్లు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో బ్రాంజ్ మెడల్ గెలుచుకుంది మను బాకర్, సరబ్జిత్ సింగ్ జోడీ. కొరియా జంటపై 16-10 తేడాతో విజయం సాధించింది. ఒకే ఒలింపిక్స్ లో 2 పతకాలతో చరిత్ర సృష్టించింది హర్యానాకు చెందిన షూటర్ మను బాకర్. ఇప్పటికే 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ సింగిల్స్ లో కాంస్యం సాధించింది మను. తాజాగా మిక్స్డ్ ఈవెంట్స్ లోనూ సత్తా చాటింది. పారిస్ ఒలింపిక్స్ లో షూటింగ్ విభాగంలో కాంస్యం సాధించిన మను, సరబ్జిత్ జోడీకి శుభాకాంక్షలు తెలియజేశారు ప్రధాని మోదీ. మన షూటర్లు దేశం గర్వపడేలా చేశారంటూ ఎక్స్ ద్వారా అభినందనల్లో ముంచెత్తారు. పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్ 2వ పతకం కైవసం చేసుకోవడంపై ఎక్స్ వేదికగా సంతోషం వ్యక్తం చేశారు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ షూటింగ్లో కాంస్యం సాధించిన భారత షూటింగ్ జోడీ మనుబాకర్, సరబ్జిత్ సింగ్ను ఆయన అభినందించారు. పారిస్ ఒలింపిక్స్లో భారత్కు మరో పతకం సాధించడం దేశం గర్వించేలా చేశారని ప్రశంసించారు వైఎస్ జగన్.